అలా ఉంది. ప్రభుత్వం అంటే ఆయన ఎక్కినప్పుడు చెప్పిన హామీలు కానీ ఆ! సౌకర్యాలు ఏమైనా కానీ ఆయన చెప్పిన విధంగా పరిపాలించాలి. ఎంతసేపటికి ఉచిత పథకాలు పెట్టి వచ్చే భావితరాల భవిష్యత్తుని అనగదొక్కేస్తున్నాడు ఆయన. ఏంటంటే ఈ ఉచిత పథకాలు అనేవి చాలా ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నాడు. ఇప్పుడు రేపటి భవిష్యత్తు ఏంటి? నువ్వు ఎక్కేటప్పుడు ఏం చెప్పావు? ఆ విధానంగా పరిపాలిస్తే మళ్ళీ సీఎం కాదు, ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉండేవాడు. ఇప్పుడు వాటినన్నింటినీ ఇచ్చేసి ఎవరికాళ్ళకి 10,000, 40,000, 15,000 ఇలా ఇచ్చి ప్రజల్ని బద్దకస్తులను చేసి ఇదేదో జనం గడిచింది అంటారే కానీ తనం గడిచే విధానం కాదు. ఆ విధంగా పరిపాలిస్తే ఆయన మళ్ళీ సీఎం అవడం కష్టం. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు కలిశారు కదా. ఇప్పుడు ఎవరు పొత్తు కలిసి ఏం చేసినా ఏ నాయకుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ జీవన విధానం, సరైన సక్రమం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఎన్నుకుంటారు. కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎన్నుకోవాలంటే కష్టం. అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుండేది అంటారు? ఏ పార్టీ అయినా మంచి నాయకుడు వచ్చి ప్రజలకు మేలు కోరి చేసేవాడు, ప్రజలకు అన్ని విధాలా ఆదుకునేవాడు కావాలి. అంతే. ప్రభుత్వం అసలు ఏమి లేదండి. అసలు వేస్ట్ ప్రభుత్వం లాగా తయారైంది. ఎక్కడ చూసినా దోమలు, మొత్తం పథకాలు అంటున్నాడు కానీ ప్రజలను ఎత్తి మీద వేసి ముట్టుగాలి వేస్తున్నాడు. వేస్ట్ ప్రభుత్వం అయిపోయింది. అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దోమలకి ఎంత బట్టికి ఏరియాలో మందు లేదు, ఏమి లేదు. ఎక్కడ చూసినా దోమలు ఇళ్ళలో దోమలు, ఎక్కడ చూసినా దోమలు. ఒక్కళ్ళు కూడా వచ్చి మందు కొడతాం కానీ ఈ కొడతాం కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఇంటింటికి తిరిగి ఎలాగుందమ్మా ఏంటి అని దోమలు కానీ అన్నీ కానీ మందు కొట్టేస్తాం కానీ కాలువలు ఉడుకులు తీపిస్తాం కానీ గడ్డికి తీపిస్తాం కానీ మొత్తం చేపించేవాళ్ళు మా ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత జనాలు మొహమే సొత్తం మానేశారు, తిరగటమే మానేశారు. గడ్డి అసలు ఎక్కడ పెడితే అక్కడ చెదారం. ఇప్పుడు జగన్ శర్మిల తిట్టుకుంటున్నారు కదా, అది నిజమా అబద్ధమా? అది నిజమే అండి. అది వాస్తవం చెప్తుంది ఆమె. జనాలు తెలీదా? జనాలకి గట్టిగా ఏదైనా మాట్లాడారనుకో లోనేస్తాం కేసులు. అందుకనే జనాలు కూడా భయపడుతున్నారు. రేపు టీడీపీ జనసేన పొత్తు కలుపుకున్నారు కదా, పరిస్థితి అది కలవాలా? ఈ ప్రభుత్వాన్ని ఓడించాలంటే కలవాలా? కలిసి గట్టిగా జనాలకు కూడా మంచి చేస్తాం. అన్నీ కూడా పథకాలు కదండి. వాళ్ళకి కరెంటు బిల్లులు పెంచేశారు, ఉప్పులు పప్పులు అన్నీ నిశ్చితార్థులు మొత్తం పెంచేశారు. ఆ భారం అంతా ప్రజల నెత్తి మీద పడుతుంది. ఇప్పుడు కరెంటు బిల్లు నాకు 400 వచ్చేది, 1100 వస్తుంది. మరి 600 ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయండి? 4,000 పెడితే విస్తారిత ఒత్తులు నెలకు సరిపడగా బియ్యం కడతో సహా వచ్చేది. ఇప్పుడు 10,000 అవుతున్నాయి. మరి సామాన్యుడు సంపాదించేది అంతా, చేసేదంతా అవన్నీ తెలియాలిగా, జనాలు తెలుసుగా. రేపు వచ్చే 24 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది అంటారు? తెలుగుదేశం జనసేన వస్తుందండి కన్ఫామ్. జనాల్లో కూడా బాగా ఇసుకుపోయి ఉన్నారు. 170 వస్తాయండి అన్న, మేము అంటాం 170 వచ్చేస్తుందని. పనికిమాలు వీళ్ళు ప్రసారాలు అంతే తప్పించి ఏమి లేదండి. ఎమ్మెల్యేలు కన్నా ఈ గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఈ డివిజన్కి వచ్చి మాట్లాడే లేదు. అసలు ఎలాగుంది ఏంటి అనేది కూడా లేదు. ఇప్పుడు ఆయన తీసి ఎల్లపల్లిని పెట్టినట్టుకున్నారు. ఎల్లంపల్లి ఏం చేస్తాడు? ఏం చేయలేదు కానీ ఆయన చేసేస్తాడా? వచ్చి ఏం చేసేస్తాడండి? జనాలు తెలీదా? అయితే వచ్చే ప్రభుత్వం టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తేనే బాగుంటుందండి. ప్రజలకు కూడా కరెంటు బిల్లులు తగ్గిస్తారు, తగ్గిస్తారు. జనాలు ఇది వరకు మాకు డబ్బులు ఒక 3,000 వెనకుండి ఇప్పుడు వెనక కూడా ఉండలేదు. ఏది ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత మా నెత్తి మీద భారం బాగా పడింది. ఇది వచ్చాయనుకోండి ఇంక మళ్ళీ మేము ఎటో కట్టి పోతామే ఊళ్ళో వదిలేసి. ఏం లేదు, ఇది కన్ఫామ్. ఇది సామాన్యులు ఏం బ్రతకట్లేదు. ఏంటి కూలి చేసుకునే వాళ్ళకి మరీ ఘోరంగా ఉంది. కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా చేయాలన్నా ఏ పథకాలు పెట్టాడు. ఆ పథకాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అవి అందరికి రావు, అవి ఎవరికో వచ్చే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పథకాలు ఇస్తున్నా, ఓట్లు నాకే వస్తానని అంటున్నాడు కదా జగన్.
ఓట్లు నాకేస్తారంటే ఇప్పుడు పెట్టేది ఓట్లు నాకేస్తారండి, అది దైవాధీనం అండి, ప్రజలు ఆలోచించుకోవాలి అదంతా. ఆ. ఇప్పుడు టీడీపీ జనసేన కలిశారు కదా, ఏంటి వాళ్ళు అది ఎలా ఉండిద్ది అంటారు? బాగుండిద్ది అంటారు? ఇది వరకు బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, అలా చేస్తారు మళ్ళీ. ఇప్పుడు జగన్ షర్మిల గారు పోట్లాడుకుంటున్నారు కదా, అది నిజమా అబద్ధమా? పోట్లాడుకుంటుంటే వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళు నిజమే చెప్తారు కానీ అబద్ధం ఏం చెప్పరు కదండి. వాళ్ళు పోట్లాడుకుంటున్నారంటే ఇంట్లోదే చెప్తుంది ఆవిడ కూడా. ఇప్పుడు ఆ చెల్లిని దూరం చేసేసి అది ఇంట్లో జరిగేదే చెప్పుకుంటారు, మనకైతే తెలియదు కదా, మనం బయట వాస్తవంగా మనకు తెలియదు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్య వాళ్ళకు వాళ్ళే బయట పడేసుకుంటున్నారు. రేపు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుండేది అంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే ఆయన అన్ని పేదలకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మరి మైనార్టీలకు కానీ అందరికీ న్యాయం చేశాడు. అందరికి న్యాయం జరుగుద్దని మేము కోరుకుంటున్నాం. ఆయన పార్టీయే రావాలని మా సామాన్యులు బతకగలుగుతాడు. బతకగలుగుతాడు. ఇప్పుడు సిమెంట్ పని వాళ్ళకి అసలు పనే లేదు, పని లేక ఇబ్బంది పడుతున్నారు. మరి అందరికి కూడా ఏవో పథకాలు, ఏవో పనికిరాని పథకాలు, పిల్లలకు ట్యాబులు అని అయ్యని ఇవని పనికిరాని అన్నీ ఇచ్చి పిల్లలు కూడా చెడిపోతున్నారు ఆ ట్యాబుల వల్ల. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి సామాన్యుడు కూడా పని దొరకలేని పరిస్థితి వల్ల ఎందుకు వచ్చింది అంటారు? సామాన్యుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో సామాన్యుడు కూడా పని దొరకలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చింటారు? ప్రభుత్వం సరిగ్గా ఉంటే ఎందుకు వచ్చిందండి? ప్రభుత్వాలు అన్ని సమృద్ధిగా చేస్తే ఎవరు ఒక్క పెట్టరు కదండి.